గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక టాపిక్ పోటీ పరీక్షల్లో చాలా పోటీ పరీక్షల్లో అడిగిన బిట్టు ఈ టాపిక్ నుంచి ఆర్యులు ఎవరు? ఎందుకే ఆర్య అంటే ఏంటి? ఇది ఒక భాషనా లేదా ఒక క్లానా? ఇంగ్లీష్లో తెగని క్లాన్ అంటారండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కూడా తెలుగులో అట్లే ఫ్రెండ్ చేస్తారు, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఇందుకే వీళ్ళు ఎవరు? భారతీయులైనా లేదా ఎక్కడి నుంచి వచ్చారా అన్నది ఇవాళ ఈ టాపిక్లో మనం చూసుకునేది. సో మనకు చారిత్రక ఆనవాళ్ళ ప్రకారం వీరు రచించిన సాహిత్యంలో అంటే లిటరేచర్లో వీళ్ళ గురించి ప్రస్తావన పూర్తిగా లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సరైన ప్రస్తావన వీళ్ళ గురించి లేదు. వీరు అందించిన సాహిత్యంలో ఆర్యుల గురించి సరైన ప్రస్తావన లేదు. కానీ భారతీయ సమాజంలో ఒక నూతన శకాన్ని ప్రారంభించారు ఆర్యులు. మరి ఈ ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, దీనికి ప్రధాన ఆధారం ఏంటి, వీళ్ళు భారతీయులేనా అన్నది ఒకసారి చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, చరిత్రకారులు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఎవరు అంగీకరించనిది స్టేట్మెంట్స్ ఎవరు ఇవ్వలేదు. బహుశా కొంతమంది ఏమో ఆర్కిటిక్ ప్రాంతం అని, మరికొంతమంది ఏదో రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు మన పోటీ పరీక్షల దృష్ట్యా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి బిట్స్ వస్తాయి దీన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆరులో భారతీయులేను కొంతమంది ఫైట్ చేశారు. వాళ్ళలో ఎవరు? ఏసీ దాస్, అవినాష్ చంద్రదాస్, సంపూర్ణానంద్ ఝా, డిఎన్ త్రివేది. ఈ ముగ్గురు కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్యులు భారతీయులే, వీళ్ళు మొదటి స్థావరం సప్త సింధు ప్రాంతంలో ఏర్పడింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సప్త సింధు, సప్త హిందూ, సప్త సింధు, ఈ పదం నుంచినే ఇండియా అనే పదం వచ్చింది. సప్త హిందూ సంస్కృత టర్మాలజీ, ప్రాకృత టర్మాలజీ. సప్త సింధు అంటే ఏంటంటే సింధు నది యొక్క ఉపనదులు మొత్తం కలిపితే మనకి వస్తాయి. వాటి పరివాహక ప్రాంతంలో వీళ్ళు ఏర్పడ్డారు అన్నారు. ఎవరు? వీళ్ళు ముగ్గురు. అందుకని వీళ్ళు భారతీయులు మేము నమ్ముతున్నాము, వీళ్ళ మొదటి జీవన విధానం ఇక్కడి నుంచినే స్టార్ట్ అయింది. ఎందుకు? ఇప్పుడు సింధు నది ఒకటి. వీటితో పాటు ఈ సప్త సింధులు ఏమేమి ఉన్నాయి? జీలం, చీనబ్, రావి, బిఎస్, సట్లెజ్, ఓకేనా, సరస్వతి. 7 ఇక్కడికి వచ్చాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. వేదకాలంలో ఇవన్నీ సింధు నది ఉపనదులు, ఒక సరస్వతి మినహాయించి. సరస్వతి చరిత్రలో, భారతదేశ చరిత్రలో పవిత్రమైన నదిగా గుర్తింపబడింది. ఇది వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షల్లో చాలాసార్లు అడిగారు. యాస్పిరెంట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సరస్వతి నది భారతీయ చరిత్రలో ఒక పవిత్రమైన హోలీ రివర్. చాలాసార్లు అడిగారు, విచ్ రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ హోలీ రివర్ ఇన్ ఇండియా అని చెప్పి చాలాసార్లు అడిగారు. సరస్వతి నది అని ప్రస్తుతం అది కనుమరుగలేదు. అలాగే మనకు కొన్ని రావి నది ఉంది. సో సింధు నాగరికతకు టచ్ అవుతుంది. సింధు నది సింధు నాగరికత టచ్ అవుతుంది. అలాగే బియాస్ ఉంది, సట్లెజ్ ఉంది. మనకు అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు ఏ నది తీరాన్ని ఒరిగింది అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో దాన్ని ఒకసారి మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు గుర్తు చేస్తాం. ఇలా ఈ నది తీర ప్రాంతంలో వీళ్ళు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వీళ్ళు భారతీయులే అని చెప్పన్నారు. మరికొంతమంది స్వతంత్ర సమరయోధులు కూడా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, వెరీ ఇంపార్టెంట్ పోటీ పరీక్షలో. ఎవరు వాళ్ళు? సో ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో బాలగంగాధర్ తిలక్ ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీళ్ళు వలస వచ్చారు అని ఒక స్టేట్మెంట్. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీళ్ళు వలస వచ్చారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన బాలగంగాధర్. ద ఆర్యన్స్, ద ఆర్కిటెక్ట్, ద వే ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అనే కాన్సెప్ట్లో ఈయన తెలియజేశారు. దయానంద సరస్వతి టిబెట్ అను ప్రాంతం నుంచి వీళ్ళు వలస వచ్చి భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పి.
మాక్స్ ముల్లర్, పెంకా, ఆస్ట్రియా జర్మనీ. బాగా గుర్తుపెట్టుకోవాలండి. మాక్స్ ముల్లర్, పెంకా అన్నవాళ్ళు ఆస్ట్రియా జర్మనీ ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్నారు అని వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇందులో మాక్స్ ముల్లర్ మనకు ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఆర్యులు మధ్య ఆసియా నుంచి వలస వచ్చారండి. ఈ మధ్య ఆసియా నుంచి వలస వచ్చినప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారి బయటపడిన శాసనం మనకేంటంటే జోగజ్బోయి శాసనం అనే శాసనం బయటపడింది. ఈ శాసనంలో వీళ్ళు ఆరులు పూజించిన దేవతలు ఇంద్రుడు, వరుణ, మెత్తని సో అనే దేవతలను పూజించినట్టు ఆ శాసనంలో గుర్తించబడింది. బహుశా వీళ్ళు ఇక్కడ నుంచినే మన దేశానికి వలస వచ్చారు అన్నాడు. సో చివరికి ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మాల్సి వచ్చింది. ఎవరు? మాక్స్ ముల్లర్ చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే మధ్య ఆసియా నుంచి వీళ్ళు వచ్చారు. అలా బోగజ్కోయి శాసనం మనకు దొరికిన మొదటి శాసనం. ఆ శాసనంలో వీళ్ళు పూజించిన దేవతలు అక్కడ మరి భారతదేశంలో 2 చోట్ల సేమ్ ఆర్యులు పూజించిన దేవతలు ఇంద్రుడు, వరుణ, మిత్ర. సో ఈ దేవతలు అక్కడ వాళ్ళ శాసనంలోనే గుర్తించబడ్డారు. కానీ ఇక్కడ మనం చరిత్రకారులుగా ఒక పోటీ పరీక్ష అభ్యర్థిగా ఒక కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలండి. ఆర్యులు ఒక్కసారిగా భారతదేశానికి రాలేదు. ఇట్స్ టేకింగ్ లాంగ్ జర్నీ అండ్ వెరీ డిఫరెన్సెస్ బిట్వీన్ సో మెనీ ఇయర్స్ బిలాంగ్ టు ఇండియా టు సెంట్రల్ ఏషియా. భారతదేశానికి మధ్య ఆసియాకి మధ్య చాలా సంవత్సరాలు గ్యాప్ మనకు బాగా కనిపిస్తుంది. ఒకసారిగా వాళ్ళు మైగ్రేషన్ కాలేదు. అక్కడక్కడ తెగలుగా కట్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని అలా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ నుంచి వచ్చి చివరికి ఒక తెగ భారతదేశానికి వచ్చింది. అలా వచ్చిన మొదటి తెగ మనకి సప్త సింధు, హప్త సింధు అంటారండి. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సప్త సింధు అనే ప్రాంతం ఇది ఎలా అంటే ఇట్స్ ఏ సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. మనం హిస్టరీ గుర్తుపెట్టుకునేటప్పుడు 1947 దాకా పాకిస్తాన్ ప్రత్యేక దేశం కాదు, మనలో ఇండియాలో పార్ట్స్ అది. అందుకని దాన్ని సబ్ కాంటినెంట్ అంటారు. అలా ఆ సింధు నది ప్రాంతంలో మనకి ఆ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళలో 2 వర్గాలు, తొలివేద కాలం, మలవేద కాలం. సో పీరియడ్ 1500 BC టు 1000 BC ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 1000 BC టు 600 BC. ఈ 2 వర్గాలు వచ్చిన తర్వాత భారతీయ సమాజంలో అనేక మార్పులు గురైనాయి. ఏం మార్పులు అంటే కుల వ్యవస్థకు పునాది ఇక్కడ నుంచినే పడింది. క్యాస్ట్ సిస్టమ్ ఎలా పుట్టింది అనేది ఇక్కడే పుట్టింది. రాజరికం ఎలా పుట్టింది అంటే పుట్టింది. అలాగే స్త్రీల యొక్క ప్రస్తావన ఇప్పుడు మనకు పల్లెటూరులో ఈ దేవతలు జరుగుతున్నారు. ఆ దేవతలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మళ్ళా పురుష ఆధిక్యతం, జెంట్స్ యొక్క డామినేట్స్ ఎలా ఉంది, మళ్ళీ ఆస్తులు, రాజరికం, గొడవలు, రాజ్యాలు, ఇలా ఒకటి పుట్టుకొచ్చాము. ఇవన్నీ తదుపరి క్లాసులో మీ ముందుకు వస్తానండి. ఒకసారి పోటీ పరీక్షలు చూస్తే దీన్ని ఒకసారి గుర్తు చేయండి, చూడండి. నెక్స్ట్ క్లాస్లో ఇంతకీ ఇండాలజీ అంటే ఏంటి అనే దాని గురించి ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.